బ్రేకింగ్స్ చూస్తున్నాం. కడప జిల్లా ఇడుపులపాయ ఎస్టేట్ కి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరుకున్నారు. షర్మిలతో పాటుగా కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి, కాబోయే కోడలు అట్లూరి ప్రియ, వైఎస్ విజయమ్మ కూడా వైఎస్ ఘాట్ ని సందర్శించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ సమాధిపై ఉంచి ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. వైఎస్ కుటుంబం రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అతనికి ఇష్టమైన అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరగనుందని షర్మిల ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుందని షర్మిల తెలిపారు. కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. తనను కాంగ్రెస్లోనికి ఆహ్వానించినట్లుగా ఆమె వెల్లడించారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని తెలిపినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి నడవాలని పోటీ పెట్టలేదన్నారు. తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పోటీ పెట్టనందునే తెలంగాణలో 31 చోట్ల కాంగ్రెస్ గెలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి.